సారు బాగా దీర్ఘాలోచన చేస్తాను ఏంటి సారు? అది కాదు బాబు, నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అంటూ? ఏంటిదిరా నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందా? నిన్ను ఎత్తిందో రూపాయి పెడితే సారా నాకు ఎవడు కొనండి నిన్ను. నీకు పెళ్లి కావాలన్నారా ఇప్పుడు? నీకు పెళ్లి కావాలన్నారా? పెళ్ళారా నీకు పెళ్లి కావాలరా ఇప్పుడు? ఏందయ్యా పని మీద కురుకుతానేందయ్యా? ఎదిగిన కొడుకులు కొడతారయ్యా? ఏంటిది ఇంత ఏమంటాడు ఎడిగా నీ కొడుకు? ఏమంటాడు బాబు? ఇప్పుడు నేను పెళ్లి అయితే ఎట్లుంటదే? పెళ్లి చేయాలంట. పెళ్లి కొడుకు ఉద్దరిస్తాడు, నౌకరు చేస్తాడు. నా గార పిచ్చిలేసేది నువ్వు పిచ్చలేస్తారా? వీడి సంగతి మొత్తం ఎరికేనా నీకు? ఊళ్ళో పోతే నా ఇజ్జత్ పోతుంది. నీ కొడుకు ఇంటర్వ్యూ వెళ్ళాడట, ఇంటర్నే పడినట్టు కదా, ఏం చేయడట కదా, అచ్చని రికాం కూర్చొని తింటాడట కదా అంటే నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. ఊళ్ళో పోతే అయితే మరి వాడు పెళ్లి చేసుకోవద్దా? ఇవన్నీ చేస్తే చేసుకోవాలనే. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనే? మంచిగా యోగ్యుడై ఓ నౌకరు సంపాదించినప్పుడు పెళ్లి చేసుకుంటే ఎవరన్నా పిల్లని ఇస్తారు. నువ్వై చెప్పుకోరాదు నా కొడుకు పని చేస్తాడేమో, ఎవరు పిల్లని ఎక్కులని నువ్వే అనబడుతుంది. ఇక మంది ఎట్లా ఇస్తారయ్యా? వీడికి ఇతర లైన్లు కడతారు కానీ నేనే అద్దంటా నానే. మరి నువ్వు మాట్లాడేటి ఎట్లున్నాయ్యా? అబ్బో కొడుకు దగ్గ తల్లి ఇద్దరిద్దరే.